ఈరోజు మనం కాల్వనిజం అనే ఒక సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. జాగ్రత్త. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జాన్ కాల్విన్. అయితే ఈయన బోధనలు దేవుని ఆత్మకు విరుద్ధమైనవని అంటారు. విచిత్రమేంటంటే ఈ రోజుల్లో మేధావులమని చెప్పుకునే చాలామంది కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. వాళ్ల బోధన ప్రకారం సువార్తను అంగీకరించి రక్షణ పొందితే చాలట. ఆ తర్వాత ఎలా జీవించినా సరే ఆ రక్షణ మాత్రం పోదంట. రక్షణ పొందాక పాపం చేస్తే భూమిపై ఆశీర్వాదాలు, పరలోకంలో ఆధిక్యతలు పోతాయట. కాని పరలోకానికి వెళ్తారట. పాపం చెయ్యమని ప్రోత్సహించే ఈ బోధ బైబిల్ మొత్తానికి పూర్తిగా విరోధమైనది. వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది, పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభును చూడలేరు. ఆలోచించండి, రక్షణ అస్సలు పోకపోతే మరి భయంతో దాన్ని కొనసాగించమని ఎందుకు వ్రాయపడింది? వాక్యానుసారం జీవించిన వారిని చూసి మీరెవరో నాకు తెలియదు అని ప్రభువే అన్నారు కదా. సత్యం తెలిసి కూడా కావాలనే పాపం చేసేవారికి శిక్ష తప్పదని వాక్యం హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలన్నీ ఫిలిప్పీ, మత్తయి, హెబ్రీ పత్రికలలో స్పష్టంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా మారుమనస్సు పొందని సంఘాలకు శిక్ష తప్పదని ప్రభు హెచ్చరించారు. విచారకరమైన విషయమేంటంటే ఈ కాల్వినిజం బోధ నేటి సంఘాలలో కూడా వ్యాపిస్తోంది. అందుకే మనమందరం ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉందాం. మన తోటి విశ్వాసుల్ని హెచ్చరిద్దాం. ఎల్లప్పుడూ సత్యవాక్యంలో స్థిరంగా నిలబడదాం.